So we have 2nd April current affairs. The first question of the day. సో దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ దీని కాంటెక్స్ట్ తెలుసుకోవాలన్నమాట. ద కాంటెక్స్ట్ ఏంటంటే రిగార్డింగ్ ద కేరళ గవర్నమెంట్. సో కేరళ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, సో జనరల్గా బారోయింగ్ లిమిట్స్ అనేది 15th ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే ఎంత బారో చేసుకోవచ్చు ఒక స్టేట్ కానీ సెంటర్ కానీ ఎంత బారో చేసుకోవచ్చు లిమిట్స్ పెడుతుంది. సో జనరల్గా ఫినాన్స్ కమిషన్స్ పెడతాయి అనమాట. 15th ఫినాన్స్ కమిషన్ 3% జిఎస్టిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 3% మీరు తీసుకోవచ్చు బారోయింగ్స్గా అని చెప్పింది అన్నమాట. కానీ సెంటర్ ఏం చేసింది, కోవిడ్ తర్వాత ఈ 3% లిమిట్ని 5% చేసింది. 5% అంటే 2% ఎక్స్ట్రా. కానీ 2% నీకు కామన్గా వచ్చేదన్నమాట. నువ్వు కొన్ని రీఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రమే అవి 2% ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. ఏ రీఫార్మ్స్, పవర్ సెక్టర్ రీఫార్మ్స్, 1 నేషన్ 1 రేషన్ కార్డు, ఇలా చాలా రీఫార్మ్స్ చెప్పింది. అంటే కండిషనల్ ఇంక్రీజ్ అది. ఆ కండిషన్ నువ్వు సాటిస్ఫై అయితేనే ఇంక్రీజ్ చేస్తున్నట్టు అనమాట. ఈ కండిషన్స్ పెట్టే ఛాన్స్ తనకి ఎక్కడో ఎలా వచ్చింది, దానికి ఏమన్నా పవర్ ఉందా సెంటర్కి, ఇలా కండిషన్స్ పెట్టి ఇంక్రీజ్ చేసే పవర్ ఉందా అని అడగడమే సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనమాట కేరళ. అంటే ఇలా ఎన్ఫోర్స్ చేయొచ్చా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్స్ పైన, బికాస్ ఫెడరల్ ప్రిన్సిపల్ అనేది దెబ్బతింటుంది. సో ఎన్ఫోర్స్ చేయొచ్చా అని అడిగారు అనమాట. సో ఎన్ఫోర్స్ చేయొచ్చా అంటే వీ హ్యావ్ ఆల్రెడీ హ్యావ్ ది ఆర్టికల్స్ దట్ టాక్స్ అబౌట్ ది ఎన్ఫోర్స్మెంట్. ఆర్టికల్ 293 ప్రకారం ఏంటంటే స్టేట్స్ విత్ ఇన్ ది బార్డరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియాలో మాత్రమే చేసుకోగలదు. అవుట్ సైడ్ ఆఫ్ ది అబ్రాడ్లో తీసుకోలేరు అనమాట. ఏదైనా ఫండ్స్ కావాలన్నా బారోయింగ్ కావాలన్నా స్టేట్స్ కంపల్సరీ నాకు ఇండియాలోనే బారో చేసుకోగలరు. అది ఎలా బారో చేసుకోగలరు, సెంటర్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి సెంటర్ యొక్క పర్మిషన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లోన్ తీసుకున్నా సెంటర్ దగ్గర నుంచి, నేను ఒక స్టేట్ని అనమాట. లోన్ తీసుకొని మెల్లమెల్లగా కడుతూ ఉంటున్నాను సెంటర్కి. నేను ఒకవేళ వాళ్ళకి లోన్ తీసుకొని ఉంటే కంపల్సరీ నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, నాకు మీ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాను కదా, ఇంకో లోన్ తీసుకుంటున్నాను అని ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. అంటే ఇఫ్ యూ హ్యావ్ ది అవుట్ స్టాండింగ్ డెప్ట్ విత్ ద సెంటర్, యూ నీడ్ టు ఇన్ఫార్మ్ ది సెంటర్ వెన్ ఎవర్ యూ ఆర్ రైజింగ్ ది లోన్స్. అంటే ఇండైరెక్ట్గా సెంటర్ కంట్రోల్ చేస్తున్నట్టే మన బారోయింగ్ లిమిట్. ఎందుకంటే ఏదో ఒక స్టేట్కి కంపల్సరీ లోన్ ఇచ్చుంటుంది సెంటర్, ఒక 10 కోట్లు లేకపోతే 10,000 కోట్లు ఇచ్చుంటుంది ఆటోమేటిక్గా. అంటే సెంటర్ ఈస్ ఇండైరెక్ట్లీ కంట్రోలింగ్ ది బారోయింగ్ లిమిట్స్ ఆఫ్ ది స్టేట్. ఎంత బారో చేసుకోవచ్చు అని కంట్రోల్ చేస్తున్నారనమాట. సో ద ఆర్టికల్ 293 ఇండైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తుంది అనమాట, సెంటర్కి ఆ పవర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇదే క్వశ్చన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020లో అడిగారు. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020లో సేమ్ క్వశ్చన్ అడిగారు అనమాట. సెంటర్ కంట్రోల్ చేయొచ్చా బారోయింగ్ అంటే ఎస్, ఇఫ్ దే హ్యావ్ ది అవుట్ స్టాండింగ్ డెప్ట్ విత్ ది సెంటర్ దే కెన్ కంట్రోలింగ్ ది బారోయింగ్. సో ఆ పవర్స్ దాని నుంచి వస్తాయన్నమాట. సో సెంటర్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు స్టేట్కి అయితే 3% జిఎస్డిపి అని పెట్టాం. సెంటర్కి ఎవరు కంట్రోల్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్కి పార్లమెంట్ కంట్రోల్ చేయాలి. పార్లమెంట్ షుడ్ మేక్ ఏ లా ఆన్ హౌ మచ్ ఇయర్లీ ఎంత తీసుకోవాలని బారోయింగ్ తీసుకోవాలనేది ఉంటుంది. కానీ పార్లమెంట్ ఇప్పటివరకు ఏ లా మేక్ చేయలేదన్నమాట. సో దట్స్ ది ప్రాబ్లమ్ విత్ ది సెంట్రల్ బారోయింగ్. So now we'll understand the question. As per the constitution, state governments can borrow only within the territory of India, unlike the central government which can borrow within and outside India. So this is a right statement. The central government can give loans to any state and amounts to such loans are charged from the consolidated fund of India. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఇచ్చింది అంటే దేని నుంచి ఇచ్చింది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిందా లేదా సపరేట్ ఫండ్ ఏమన్నా ఉందా అని చూస్తే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే ఇవ్వాలి. అది కూడా లోన్స్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వలేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎనీ స్టేట్కి కాదు, ఓన్లీ స్టేట్స్ విచ్ ఆర్ ది డెప్ట్ రిడన్ స్టేట్స్. అది 15th ఫినాన్స్ కమిషన్ పెట్టిన కండిషన్ అనమాట. డెప్ట్ రిడన్ స్టేట్స్కి మాత్రమే మీరు లోన్స్ ప్రొవైడ్ చేయాలి. మీకు ఇష్టం వచ్చినట్టు నాకు ఈ స్టేట్ బాగా నచ్చింది దానికి ఇచ్చేద్దాం, ఇటువంటివి ఉండవు అనమాట. సో ఎనీ స్టేట్ కాదు, ఓన్లీ ద డెప్ట్ రిడన్ స్టేట్ షుడ్ బి గివెన్ ది ఫండ్స్ బై ది సెంటర్. అది కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇవ్వచ్చు అనమాట. సో దిస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ one is the correct one here. Only one is the correct one here. Now we look at the second question. So under which of the following article of the Constitution a state government can file an original suit in the Supreme Court against the Union of India? So meeku Supreme Court ఇంకా కాలేదు కాబట్టి సో ఆబ్వియస్లీ వీల్ నో ఇట్ ఈస్ ఆర్టికల్ 131 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఎప్పుడైనా సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్ చదివేటప్పుడు వీల్ అండర్స్టాండ్ దేర్ ఆర్ డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఫస్ట్ జ్యూరిస్డిక్షన్ వచ్చింది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఒరిజినల్ అంటే ఏంటి? సో కింద నుంచో లేకపోతే హైకోర్ట్స్ నుంచో ఎక్కడి నుంచో రావాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. ఏదైనా చేయాలి అంటే, ఏదైనా రిట్ పిటిషన్ వేయాలన్నా, ఏదైనా చేయాలన్నా డైరెక్ట్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, కింద కోర్ట్స్ నుంచి పైకి రావాల్సిన పనిలా. దట్ ఈస్ కాల్డ్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అండ్ ఇక్కడ ఉండేది ఒరిజినల్
and exclusive jurisdiction. That means the center and state disputes compulsory should go to the Supreme Court only. It can't be solved in the High Court. That is the original and exclusive jurisdiction of the Supreme Court. సో ఇది ఓన్లీ సుప్రీం కోర్టుకు మాత్రమే ఉన్న పవర్స్ అనమాట. వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకోవాలన్నమాట ఏ డిస్ప్యూట్ ఉన్నా. సో రెండు స్టేట్స్ మధ్యలో అయినా, బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అయినా, ఇట్ షుడ్ బి డెల్ట్ బై ది సుప్రీం కోర్ట్ ఓన్లీ. సుప్రీం కోర్టే డీల్ చేయాలన్నమాట. కానీ దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఈ ఎక్సెప్షన్స్ క్వశ్చన్ మేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏ ఎక్సెప్షన్స్లో సుప్రీంకోర్టు వెళ్ళాల్సిన పని లేకుండానే స్టేట్సే కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు, లేదా సెంటర్ స్టేట్ కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు అంటే దట్ ఈస్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్. ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ దీనికి ఏంటంటే డైరెక్ట్గా ఆర్టికల్లోనే మెన్షన్ చేస్తారు. ఆర్టికల్ 262 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తారు దట్ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ లేదు, జుడిషియల్ రివ్యూ అప్లికబుల్ కాదు వీటికని మెన్షన్ చేస్తారు. సో ఈ డిస్ప్యూట్ రెండు స్టేట్స్ మధ్య వచ్చినా సరే యూ కాంట్ రీచ్ ది సుప్రీంకోర్టుకి వెళ్ళలేవు అనమాట. దట్ డజంట్ కమ్ అండర్ ది ఒరిజినల్ అండ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్. అలాగే ఏవేవి రావంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రీ కాన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్, ఏదైనా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా, ఇంటర్నేషనల్ ట్రీటీ ఇంప్లిమెంట్ చేస్తున్నా, ఏం చేస్తున్నా అది ఇప్పటికీ ఫోర్స్లో ఉంటే దాని గురించి నేను మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళలేను. అది ఇది నా స్టేట్స్ రైట్స్ని తినేస్తుంది, ఈ స్టేట్స్ రైట్స్ నాకు పోతున్నాయి అని నేను మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉండదు అనమాట. సో దట్స్ వేర్ యూ కాంట్ రీచ్ ది సుప్రీంకోర్ట్ అగైన్. సో ఇటువంటి వాటిలో అండ్ ఏదన్నా పొలిటికల్ నేచర్ ఉన్నా సరే, ఈ పార్టీ ఉంది, ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ నాకు నచ్చట్లేదు, ఇట్లా వెళ్ళడానికి లేదు. సో ఎనీ పొలిటికల్ నేచర్ థింగ్ కెనాట్ బి గోన్ టు ది సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళాము ఆ కేసెస్. సో అటువంటివి ఎక్సెప్షన్స్ అనమాట. నౌ వీల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. Under which of the following article of the Constitution a state government can file an original suit in the Supreme Court against the Union of India? Article 131 of the Constitution. Now we will go to the next question. Partial test ban treaty. Partial test ban treaty news lo enduku vachindi? Because Nehru was the first person who has proposed this type of nuclear disarmament cheyali అని చెప్పింది నెహ్రూ అనమాట. కానీ ఇండియా అనేది ఫస్ట్ ఇనిషియల్గా పార్ట్ కాదు దీంట్లో. ఇండియా అనేది పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీలో ఇనిషియల్గా జాయిన్ అవ్వలేదు అనమాట. సో 1954లో నెహ్రూ ప్రపోజ్ చేశారనమాట, న్యూక్లియర్ డిసార్మ్మెంట్ చేయాలి, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ ఎక్కువ చేయకూడదు, ఇట్ ఈస్ అగైనెస్ట్ ది హ్యూమన్ రైట్స్, ఇట్ ఈస్ అగైనెస్ట్ ది హ్యూమన్ నేచర్ అని చెప్పారనమాట. సో దాని తర్వాత 1963లో దీస్ గవర్నమెంట్స్, మేజర్లీ 3 గవర్నమెంట్స్, US, సోవియట్ యూనియన్ అండ్ UK, ఈ 3 గవర్నమెంట్స్ వచ్చి సైన్ చేశారనమాట పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. పార్షియల్ అని ఎందుకు అన్నాం? ఇప్పుడు టెస్ట్ బ్యాన్ అంటే మొత్తం అన్ని చోట్ల బ్యాన్ చేయాలి. పార్షియల్గా ఎందుకు బ్యాన్ చేస్తాను నేను? సో పార్షియల్గా అంటే ఓన్లీ 3 ప్లేసెస్లో మాత్రమే న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి వీల్లేదు, అందుకే పార్షియల్. సో ఆ 3 ప్లేసెస్? ఒకటి వచ్చింది అట్మాస్ఫియర్లో, ఇంకోటి అండర్ వాటర్లో, సో అట్మాస్ఫియర్లో, అండర్ వాటర్లో, దెన్ అవుటర్ స్పేస్లో. ఈ మూడిట్లో మిస్ అయింది ఏంటి? ల్యాండ్. ల్యాండ్ పైనే కదా ఎక్కువ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ చేసేది. అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్ళి నేను ఎక్స్ప్లోజన్ చేయను, ఎక్కువగా ల్యాండ్ పైన చేస్తుంది, కానీ ల్యాండ్ ఇది కవర్ చేయదు. అందుకే పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అన్నమాట. ఇట్ ఈస్ పార్షియలీ బ్యానింగ్ ద న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్, అన్ని గ్రౌండ్స్లో చేయట్లేదు. సో దీనికి అప్గ్రేడేషనే తీసుకొచ్చింది కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. దీనికి అప్గ్రేడేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ల్యాండ్ కూడా యాడ్ చేస్తా, ల్యాండ్లో కూడా నువ్వు చేయడానికి లేదు న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్, అది కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. కానీ ఇది ఇప్పటి వరకు ఫోర్స్లోకి రాలేదు, బికాస్ ఈవెన్ US డిడ్ నాట్ సైన్ ది కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ఇండియా కూడా సైన్ చేయలేదు కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, ఎందుకంటే కండిషన్స్ అందరికీ ఫేవరబుల్గా లేవు కాబట్టి, అందుకని సైన్ చేయలేదు. ఇది ఇండియా 1963లోనే సైన్ చేసింది అన్నమాట. సో ఈ డేట్స్ చూస్తే మరి కామెడీగా ఉంటాయి, కానీ 08/08/63 సైన్ చేసింది. రాటిఫై ఎప్పుడు చేసిందంటే 10/10/63. ఈ డేట్స్లో సైన్ చేసింది, ఈ డేట్స్లో రాటిఫై చేసింది. సైనింగ్కి రాటిఫికేషన్కి డిఫరెన్స్ ఏంటి? సో వాట్ ఈస్ మీన్ బై సైనింగ్, వాట్ ఈస్ మీన్ బై రాటిఫికేషన్? ఇది నేను రెండోసారి అడుగుతున్నాను అనుకుంటా. సో వాట్ ఈస్ మీన్ బై సైనింగ్ అన్ అగ్రిమెంట్, వాట్ ఈస్ మీన్ బై రాటిఫికేషన్ ఆఫ్ అన్ అగ్రిమెంట్? ఇంటర్నేషనల్ టర్మ్స్లో వాట్ ఈస్ దిస్? సో రాటిఫికేషన్ అంటే మిగిలిన కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తే రాటిఫికేషనా? నో.
సో సైనింగ్ అంటే ఏంటంటే డైరెక్ట్గా నేను ఏదో ఒక ట్రీటీ సైన్ చేసేస్తాను. రాటిఫికేషన్ అంటే నేను పార్లమెంట్ ద్వారా ఒక యాక్ట్ తీసుకొస్తే దాన్ని రాటిఫై చేసినట్టు, దట్ పార్లమెంట్ అప్రూవల్ ఇస్తే రాటిఫై చేసినట్టు, అప్పుడు రాటిఫికేషన్ వస్తుందన్నమాట. సో అది అందుకే ఇంత టైం పట్టింది. 2 months టైం నేను సైన్ చేసినప్పుడు రాటిఫై చేసేయచ్చు కదా, ఎందుకు రాటిఫై చేయలేదు? బికాస్ పార్లమెంట్ అప్రూవల్ కోసం వెళ్ళిందనమాట, అందుకు టైం పట్టింది. సో ఫోర్స్ అనేది డిఫరెంట్, మీరు అనేది ఫోర్స్ అనమాట. ద అగ్రిమెంట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్, ఇన్ని నెంబర్ ఆఫ్ పీపుల్ సైన్ చేస్తే ఫోర్స్లోకి వస్తుంది. ఆ ఫోర్స్ డిఫరెంట్ ఉంటుంది, కానీ సైనింగ్ అండ్ రాటిఫికేషన్ ఇండివిజువల్ కంట్రీ డిపెండెంట్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ సైనింగ్ అండ్ రాటిఫికేషన్. సో ఇక్కడ సైన్ చేసింది, ఈ టైంకి రాటిఫికేషన్ జరిగిందనమాట. నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. Consider the following statements about the Partial Test Ban Treaty. It is also known as Limited Test Ban Treaty. It was signed by the US, Soviet Union, UK as original parties in 1963. This is a right statement. The treaty requires party to prohibit, prevents and abstain from carrying out nuclear weapon test or any other nuclear explosions in the atmosphere, outer space and underwater. This is a right statement. India is a party to the treaty and ratified the same in 1963. Then the treaty came into effect in 1963 itself. So this is also a correct statement. So now all the 4 statements are కరెక్ట్. సో అదే మీకు సిటీపీటీ అని ఇచ్చారనుకో, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, అది ఇప్పటి వరకు రాటిఫికేషన్ చేయలేదు, ఫోర్స్లోకి రాలేదన్నమాట. ఇండియాను సైన్ చేయలేదు, యుఎస్ సైన్ చేయలేదు ఆ అగ్రిమెంట్ అని, ఎందుకంటే ల్యాండ్లో నువ్వు న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ చేయాలి. సో బ్యాన్ చేయాలని ఎవరు ఒప్పుకోలేదు అనమాట. సో దట్స్ వై. నౌ వీల్ అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్వశ్చన్. హైడ్రో పవర్ సెక్టర్ ఇన్ ఇండియా. యు సీ, హైడ్రో పవర్ సెక్టర్ మనకు 125 years నుంచి పవర్ ఇస్తున్న సెక్టర్. 125 years నుంచి మనకు పవర్ జనరేట్ చేస్తుంది హైడ్రో పవర్. హైడ్రో అంటే ఏంటి? వాటర్. పవర్ అంటే ఏంటి? పవర్ జనరేట్ చేస్తున్నాం. అంటే వాటర్ ఫోర్స్ని యూస్ చేసి ఆ టర్బైన్స్ని రొటేట్ చేసి నేను స్టీమ్ జనరేట్ చేస్తున్నా. సో దాన్ని హైడ్రో పవర్ సెక్టర్ అన్నారు. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? రీసెంట్గా ఒక రిపోర్ట్ ఏం చెప్పిందంటే, కంపేర్ టు లాస్ట్ ఇయర్ 16% రిడక్షన్ ఇన్ ద హైడ్రో పవర్ జనరేషన్. లాస్ట్ ఇయర్తో పోలిస్తే నేను 60% తక్కువ జనరేట్ చేశానంట హైడ్రో పవర్, అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. సో దీంట్లో చూస్తే 125 years అంటున్నాం హైడ్రో పవర్ సెక్టర్ వచ్చి అని చెప్పి. ఎప్పుడు ఫస్ట్ ప్లాంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డార్జిలింగ్లో, డార్జిలింగ్ హిల్స్లో ఫస్ట్ పవర్ ప్లాంట్ స్టార్ట్ అయిందనమాట. సో 130 kilowatt పవర్ ప్లాంట్ స్టార్ట్ అయింది. సో ఇది 1897లో స్టార్ట్ అయింది అనమాట. 1897లో ఫస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా డార్జిలింగ్ హిల్స్లో స్టార్ట్ అయింది, వెస్ట్ బెంగాల్. దెన్ సెకండ్ శివసముద్రం ప్రాజెక్ట్. సో ఇది 1902లో స్టార్ట్ అయింది, మైసూర్. శివసముద్రం, ఇది శివసముద్రం ప్రాజెక్ట్ అనమాట. శివసముద్రం స్టార్ట్ అయింది. సో శివసముద్రం ప్రాజెక్ట్ అనేది మేజర్గా 4000 kilowatt ప్రాజెక్ట్. సో ఇది కేజీఎఫ్ కోసం తీసుకొచ్చారు. దిస్ ప్రాజెక్ట్ ఈస్ మెయిన్లీ ఎయిమ్డ్ ఫర్ ది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. దానికి పవర్ సప్లై చేయడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ శివసముద్రం ప్రాజెక్ట్ అనమాట, కేజీఎఫ్ కోసం. సో నౌ విల్ అండర్స్టాండ్ సమ్ అదర్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ది హైడ్రో పవర్. సో హైడ్రో పవర్ చూస్తే వరల్డ్స్ లార్జెస్ట్ లీడర్ ఎవరు? చైనా ఇస్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ది హైడ్రో పవర్ ఇన్ ద వరల్డ్. సో 370 gigawatt కాంట్రిబ్యూట్ చేస్తుంది చైనా. ఇండియా చూడండి, ఇట్ ఇస్ నియర్ క్లోజ్ టు 50 gigawatt ఉంది. India is the top 5 producer of the hydropower in the world. Chapacha. So can I say that India is the largest top 5 producer of the hydropower in the world? So that is the thing that can be asked. So China, Brazil, USA, Canada, India. Then 5 biggest hydropower projects in India. This is major group 1 ki group 2 ki adugutar anamata. So one is Tehri hydropower complex. So then Koina hydroelectric project, Srisailam Dam, Napta Jakri and Sardar Sarovar Dam. So Tehri Dam anedi highest anamata. So Tehri. So that's what we need to understand. So now we'll understand the question. India has a history of more than 125 years of hydropower generation. This is a right statement. Currently both, yeah. So దీని గురించి ఇంకొంచెం డిస్కస్ చేయాలి. The one thing is, హైడ్రోపవర్లో 2 types of hydropowers ఉంటాయి. One is small hydro. And the second one is large hydro. సో ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ ఎక్కడ తీసుకొచ్చాను? 25 megawatt అని ఒక థ్రెషోల్డ్ పెట్టుకున్నాను. 25 megawatt అని థ్రెషోల్డ్. సో విచ్ ఇస్ లెస్ దాన్ 25 megawatt అయితే ఐ కెన్ సే స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్. విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 25 megawatt అయితే దట్ ఈస్ లార్జ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో ఇక్కడికి వచ్చేసరికి స్మాల్ హైడ్రోలోకి వచ్చేసరికి ఇట్ ఈస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఈ ప్రాజెక్ట్స్ అన్ని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద వస్తాయి. ఇది కూడా సేమ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ.
సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కింద ఉండేది, కానీ దిస్ ఈస్ నాట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. మినిస్ట్రీ ఆఫ్ పవర్, కానీ రెండు రెన్యూబుల్ ఎనర్జీసే. గుర్తుపెట్టుకోండి, 2019 నుంచి బోత్ ఆర్ renewable energy. Both are considered as renewable energy. But this is under Ministry of Power, this is under Ministry of New and Renewable Energy. ఈ differentiation గుర్తుపెట్టుకోండి. This can be asked as a question directly. So now we look at the questions. So Ministry of Power is the administrative ministry of hydropower sector. So currently both small and large hydropower projects are categorized as renewable energy source. This is a correct statement. మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ ఆఫ్ హైడ్రోపవర్ సెక్టర్. కాదు, స్మాల్ హైడ్రోకి డిఫరెంట్ ఉంది, లార్జ్ హైడ్రోకి డిఫరెంట్ ఉంది, కాబట్టి దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ద షేర్ ఆఫ్ హైడ్రోపవర్ ఇన్ ద టోటల్ ఇన్స్టాంట్ కెపాసిటీ హ్యాస్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 5% in 1960s to more than 15% in 2023. It is 50%, not 5%. 50% ఉన్నిందనమాట 1960sలో, ఇప్పుడు 15%కి పడిపోయిందనమాట 2023లో. సో దెర్ హ్యాస్ బిన్ రిడక్షన్ ఇన్ ద హైడ్రోపవర్ పొటెన్షియల్. సో ఆబ్వియస్లీ దిస్ ఈస్ ఆల్సో a wrong statement. So only 2 statements are correct here. Only 2 are correct here. Now we look at the next question. Drug pricing in India. So drug pricing. So recently the National Pharmaceutical Pricing Authority, NPPA అంటాం అన్నమాట, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ కొన్ని డ్రగ్స్కి 21 డ్రగ్స్కి ప్రైస్ హైక్ ఇచ్చిందనమాట. ప్రైస్ హైక్ అంటే మనం తినే మందుల పైన ఎక్కువగా ప్రైస్ హైక్ ఇచ్చిందనమాట. సో మేజర్గా డ్రగ్ ప్రైసింగ్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. డ్రగ్ ప్రైసింగ్ ఎవరు ఇస్తారు, ఎవరు జనరేట్ చేస్తారు, ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది, దెల్ బి కన్ఫ్యూజింగ్. సో ఐ క్లియర్ ది కన్ఫ్యూజింగ్. సో డ్రగ్ ప్రైసింగ్. సో 2 things are there in the drug pricing. One is the national list of essential medicines. So national list of essential medicines. And second one is National Pharmaceutical Pricing Authority. National Pharmaceutical Pricing Authority. ఇవి రెండు ఉన్నాయన్నమాట. సో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉంటుంది. దెన్ ఎన్పిపిఏ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కింద ఉంటుంది. దిస్ కన్ఫ్యూజన్ షుడ్ బి క్లియర్ ఫస్ట్. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇస్తాం. ఎన్పిపిఏ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. 1997లో ఫామ్ అయింది. 1997లో ఎన్పిపిఏ ఫామ్ అయింది. అసలు మెయిన్ ఏమేంటి? ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కొన్ని లిస్ట్ ఇస్తుంది, ఇవి ఎసెన్షియల్ మెడిసిన్స్, దీని ప్రైస్ కంట్రోల్లో ఉండాలి, ఎందుకంటే అందరికీ కావాలి. ఇప్పుడు కోవిడ్ టైంలో ఏంటి, కొన్ని మెడిసిన్స్ మనకి ఎసెన్షియల్, అవి అందరికీ అందుబాటులో ఉండాలన్నమాట. ఆ లిస్ట్లో పెడుతుంది అవన్నీ ఏవేవి అందుబాటులో ఉండాలని. అవి అందుబాటులో ఉన్నాయా లేదా, ప్రైస్ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుందని చూసుకునేది ఎన్పిపిఏ. వీళ్ళేమో మెడిసిన్ లిస్ట్ ఇస్తారు, వీళ్ళేమో చూసుకుంటారు, వీళ్ళు ఎన్ఫోర్స్ చేస్తారు ఆ రూల్స్ అన్ని. నిజంగానే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా, ప్రైస్ డిక్రీజ్ అవుతుందా, నిజంగా చెప్పిన రూల్స్ ఫాలో అవుతున్నారా అందరూ లేదా అనేది చూసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు ఎన్ఫోర్సింగ్ మెకానిజంగా యాక్ట్ అవుతారు అనమాట. యూసీ, సో ఎన్పిపిఏ 2 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ని మేజర్గా మానిటర్ చేస్తుంది ప్రైజెస్కి, షెడ్యూల్డ్ అండ్ నాన్ షెడ్యూల్డ్. షెడ్యూల్డ్ అండ్ నాన్ షెడ్యూల్డ్ అనమాట. షెడ్యూల్డ్ అంటే ఏంటి, ఒక లిస్ట్ ఇస్తారు, ఈ షెడ్యూల్డ్ డ్రగ్స్ ఇంత క్యాప్ ఉంటుంది, ఈ క్యాప్కి నువ్వు కింద అమ్ముకోవాలి తప్పితే పైకి వెళ్ళి అమ్ముకోకూడదు. దట్ ప్రైస్ షుడ్ నాట్ బి మోర్ దాన్ దిస్ క్యాప్, ఇట్ షుడ్ బి లెస్ దాన్ దిస్ క్యాప్ ఓన్లీ. సో అలా ఒక షెడ్యూల్డ్ డ్రగ్స్ ఇస్తారు. నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్కి ఎప్పుడు ఒకే కండిషనే ఏంటంటే, ద ప్రైస్ మానిటరింగ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 10%. అంటే ఎంఆర్పి కన్నా 10% పైన అది కానీ అమ్ముతూ ఉంటే, అది కానీ పెరుగుతూ ఉంటే దాని యొక్క ప్రైస్ ఫర్ ద పాస్ట్ 12 months, అవి నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ కండిషన్ పెడతారనమాట. ఆ కండిషన్ ఫాలో అవ్వాలి. ఎంఆర్పి కన్నా 10% పైన అది అమ్ముతూ ఉంటే, ఒకవేళ ప్రైస్ పెరుగుతూ ఉంటే వాళ్ళు కంట్రోల్ చేస్తారు దాన్ని. సో అలా షెడ్యూల్డ్ అండ్ నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ని కంట్రోల్ చేస్తుంది మనకు ఈ ఎన్పిపి అనమాట. నౌ వీ లుక్ ఎట్ ది స్టేట్మెంట్స్. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ policy 2012 made a shift from the earlier market based pricing under the drug policy 1994 to cost based pricing. సో ఇది రివర్స్ చేశారనమాట. ఇంతకుముందేమో కాస్ట్ బేస్డ్ ప్రైసింగ్ ఉన్నిందనమాట. అంటే ఈ ఎంత కాస్ట్ అయ్యేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డ్రగ్ కాస్ట్ చేయాలంటే ఒక 10 రూపీస్ అయింది అనుకోండి, సో ఆ కాస్టే పెట్టేవాళ్ళు బయట, మార్కెట్లో కూడా అదే కాస్ట్ ఉండేది.
సో ఇప్పుడు ఏంటి మార్కెట్ ప్రైజింగ్ అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఒక్కరే తయారు చేసేవాళ్ళు ఆ డ్రగ్, కాబట్టి వాళ్ళు డిక్టేట్ చేయొచ్చు ప్రైస్, ఒక 10 రూపాయలు పెట్టచ్చు. ఇప్పుడు ఒక 10 మంది తయారు చేస్తున్నారు ఆ డ్రగ్, సో ఈజీగా నాకు అక్కడ కాంపిటీషన్ వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్కి వెళ్ళాను నేను, ఎందుకంటే కాంపిటీషన్ వస్తే నాకు ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకే కాస్ట్ ప్రైసింగ్ నుంచి మార్కెట్ ప్రైసింగ్కి షిఫ్ట్ అయిందన్నమాట పాలసీ. సో దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. So Government of India constituted the National Pharmaceutical Pricing Authority in 2013 as an independent regulator for pricing of drugs and to ensure availability and accessibility of medicines at affordable prices. So 2013లో కాదు, 1997లో తీసుకొచ్చాం. It is not in 2013. So this is a wrong statement. So both the statements are wrong. So neither one nor two is the right option here. So ఇప్పుడు ఒకటి చెప్పండి, జనరల్గా there is a drug price control order. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013. సో 2013 డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ఉందన్నమాట. సో ఇది ఏ యాక్ట్ కింద వస్తుంది? ఇప్పుడు ఇవి రూల్స్ కదా, రూల్స్ చేయాలంటే ఏదో ఒక యాక్ట్ నుంచే రూల్స్ మేక్ చేయగలం, ఏదో ఒక ఆర్డర్ అంటే ఏదో ఒక యాక్ట్ నుంచే రూల్స్ మేక్ చేయగలం. ఏ యాక్ట్ కింద వస్తుంది డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్? ఏ యాక్ట్ కింద? సో సింపుల్గా చెప్పాలంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 కింద వస్తుంది ఇది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 కింద. సో ఈసీ యాక్ట్ అంటాం అనమాట. సో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, ఈసీ యాక్ట్ 1955 కింద డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ వస్తుందన్నమాట. నవ్ వీ లుక్ ఎట్ ది నెక్స్ట్ క్వశ్చన్. ద గ్రేట్ రెడ్ స్పాట్ which is the giant storm. ఇది ఆబ్వియస్లీ నేను క్లాస్లో కూడా డీల్ చేశాను. ద గ్రేట్ రెడ్ స్పాట్ which is a giant storm bigger than the size of the earth is located on Jupiter. సో జూపిటర్, ఇప్పుడు జూపిటర్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ వీ హ్యావ్ ది PRL, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్. PRL ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్లో ఉంటుందన్నమాట. అది ఏం కనుక్కునిందంటే, మనకు జూపిటర్లో ఒక మూన్స్ ఉంటాయి, దేర్ ఆర్ డిఫరెంట్ మూన్స్ ఇన్ ద జూపిటర్. సో ఆ జూపిటర్లో ఒక మూన్ వచ్చింది క్యాలిస్టో. క్యాలిస్టో అని ఒక మూన్ ఉంటుంది, దాంట్లో ఓజోన్ మాలిక్యూల్స్ ఉన్నాయని కనుక్కునింది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది జూపిటర్ అనమాట. సో జూపిటర్కి వచ్చేసరికి వాట్ ఆర్ ది ఫ్యాక్ట్స్ ఐ హావ్ డిస్కస్. జూపిటర్ ఇస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఆఫ్ ఆల్ ది సోలార్ సిస్టమ్. సోలార్ ప్లానెట్స్లో బిగ్గర్ ప్లానెట్ అనమాట. అంటే 1000 ఎర్త్ కలిపితే ఒక జూపిటర్ అన్నట్టు. 1000 ఎర్త్ కలిపితే ఒక జూపిటర్ అంత లార్జ్ ఉంటుంది అనమాట జూపిటర్ అనేది. సో జూపిటర్కి మేజర్గా 68 మూన్స్ ఉంటాయి. ఇప్పటివరకు కనుక్కుంది 68 మూన్స్ ఉన్నాయి. దాంట్లో పెద్ద మూన్ వచ్చింది గ్యానిమేడ్ అనమాట. సో ది గ్యానిమేడ్ ఈస్ ది లార్జెస్ట్ మూన్ ఆఫ్ ది జూపిటర్. ఓవరాల్గా అన్ని ప్లానెట్స్లో కల్లా లార్జెస్ట్ మూన్ ఏంటి? ఆల్ ప్లానెట్స్, ఐ టేక్ ఆల్ ది ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్లో కల్లా లార్జెస్ట్ మూన్ ఏంటి? విచ్ ఇస్ ద లార్జెస్ట్ మూన్? గ్యానిమేడా, టైటనా? సో గ్యానిమేడ్ ఈస్ ది లార్జెస్ట్ మూన్. సో లార్జెస్ట్ మూన్ అనమాట, మన మూన్ కన్నా చాలా పెద్దది. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మూన్. సో క్యాలిస్టో వచ్చింది థర్డ్ లార్జెస్ట్ మూన్, థర్డ్ లార్జెస్ట్. సెకండ్ వచ్చింది టైటన్. Second is Titan in Saturn is the second. This is the third largest moon in the solar system, Callisto. So now we'll understand the question. So great red spot అనేది obviously it is present in Jupiter. So Jupiter లోనే great red spot అనేది ఉంటుందన్నమాట. So first spacecraft which have reached Jupiter ఏంటి? So what is the first spacecraft which has reached Jupiter? Jupiterకి వెళ్ళి they have conducted some research. So ఏ కంట్రీ చేస్తుండొచ్చు? Tell me the country that would have done that. So obviously USA అంటారు అందరూ. సో యుఎస్ ఆర్ సోవియట్ అంటారు. సో యుఎస్. సో నాసా పయోనీర్ 1, పయోనీర్ 1 అని స్పేస్ క్రాఫ్ట్ ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఏం తీసుకొస్తున్నారు నాసా వాళ్ళు? జూపిటర్లో కనుక్కోవడానికి జూనో ఎక్స్ప్రెస్ అని తీసుకొస్తున్నారు, జూనో మిషన్. సో జూనో మిషన్ ఈజ్ బై ది నాసా. సో టు అండర్స్టాండ్ ది జూపిటర్ గురించి అండర్స్టాండ్ చేసుకున్నాను. దెన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఓజోన్. బికాస్ ఓజోన్ గురించి కనుక్కున్నారు కాబట్టి ఆ క్యాలిస్టోలో. అసలు ఓజోన్ ఉండడం వల్ల ఏంటి క్యాలిస్టోలో? సో ఓజోన్ ఈజ్ నథింగ్ బట్ O3. ఓజోన్ అంటే O3 కదా, దాన్ని ఆక్సిజన్ కన్వర్ట్ చేయొచ్చు కదా. జస్ట్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ని పక్కన పెట్టేస్తే ఒక ఆక్సిజన్ కన్వర్ట్ చేయొచ్చు. సో ఆక్సిజన్ ఉంటేనే కదా ఏ ప్లానెట్ అయినా బతకడానికి, ఏదైనా అట్మాస్ఫియర్ ఉండడానికి ఉండాలి కాబట్టి. అందుకని ఓజోన్ కనుక్కుంటే ఇట్ కెన్ బి పొటెన్షియల్ లైఫ్స్ అక్కడ ఎగ్జిస్ట్ అవ్వచ్చేమో క్యాలిస్టోలో. దే ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దట్. సో అది చేస్తున్నారనమాట. సో నౌ ఓజోన్లో ఎప్పుడైనా 2 types ఆఫ్ ఓజోన్ ఉంటుంది. 2 types ఆఫ్ ఓజోన్. వన్ ఈజ్ ఎ ట్రోపోస్పియరిక్ ఓజోన్, మనకు ట్రోపోస్పియర్లో ఉన్న ఓజోన్. ఇంకోటి స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్. ఏది బెటర్ ఆప్షన్? సో విచ్ వన్ ఈజ్ హెల్పింగ్ అస్? స్ట్రాటోస్పియర్. బికాస్ స్ట్రాటోస్పియర్లో ఓజోనోస్పియర్ అంటాం అనమాట. అది హెల్ప్ చేస్తుంది మనకి ఆ పైన ఉండే యూవీ రేస్. సో దిస్ యూవీ రేస్ ఈస్ కమింగ్.
దాన్ని ఫిల్టర్ అవుట్ చేస్తుంది. దట్ ట్రైస్ టు ఫిల్టర్ అవుట్ ది యూవీ రేస్. సో దీంట్లో కానీ ఎనీ హోల్స్ వచ్చాయనుకో, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ హోల్స్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్, డైరెక్ట్లీ యూవీ రేస్ కిందకు వచ్చేస్తాయి. అప్పుడు మనకి స్కిన్ క్యాన్సర్స్ రావడం, స్కిన్ ఇరిటేషన్ రావడం ఇవన్నీ జరుగుతాయి. బికాస్ ఆ ఓజోన్ హోల్ అంటే అంతే. సో అసలు హోల్ పడడానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫార్మింగ్ ఆఫ్ ది ఓజోన్ హోల్? సో గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. సో దీస్ ఆర్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఓజోన్ హోల్ సో రావడానికి దేర్ ఆర్ సమ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ నథింగ్ బట్ క్లోరిన్ అండ్ బ్రోమిన్. క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఉన్న ఆటమ్స్ని ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ హైడ్రోక్లోరోకార్బన్స్ ఆర్ హైడ్రోబ్రోమోకార్బన్స్ ఆర్ మిథైల్ బ్రోమేట్ అని ఇలా చాలా ఉన్నాయి. అంటే బ్రోమిన్, క్లోరిన్ ఉండాలి వాటిలో. అవి ఓజోన్ డిప్లీటింగ్ అవుతాయి అన్నమాట. ఓజోన్ డిప్లీటింగ్ అంటే సింపుల్గా ఏంటి? ఇప్పుడు O3 ఉంది, ఇప్పుడు నాకు వెళ్ళి క్లోరిన్తో రియాక్ట్ అయింది. సో దెన్ ఇట్ కెన్ ఫార్మ్ టు ClO ప్లస్ O2 అండ్ ఇట్ ఈస్ డెస్ట్రాయింగ్ ది ఓజోన్ అగైన్. ఓజోన్ని నార్మల్గా ఉండకుండా డెస్ట్రాయ్ చేస్తుంది. సో అలా ఒక్క క్లోరిన్ ఆటమ్ 1 lakh వరకు ఓజోన్ని డెస్ట్రాయ్ చేయొచ్చు అంట. మోర్ దెన్ 1 lakh ఓజోన్ని డెస్ట్రాయ్ చేయగలదంట ఒక్క క్లోరిన్ ఆటమ్. సో అందుకే మనం ఈ HCCs, HBCs ఎక్కడ వాడతాము? ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ రెఫ్రిజిరేటర్స్ మేజర్లీ. సో CFCs అంటాం, క్లోరోఫ్లోరోకార్బన్స్. సో అవి మనకి ఎక్కువ రెఫ్రిజిరేటర్స్లో వాడతాం. రెఫ్రిజిరేటర్స్లో, వాషింగ్ మిషన్స్లో, ఫ్రిడ్జెస్లో, వీటిలో వాటి నుంచి ఎమిట్ అవుతాయి అన్నమాట. సో వాటి నుంచి ఎమిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఓజోన్ హోల్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్ షుడ్ బి స్టాప్ నౌ. సో ఓజోన్కి సంబంధించి వాట్ ఈస్ ద ప్రోటోకాల్ విచ్ వీఆర్ ఫాలోయింగ్ టు రెడ్యూస్ ది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్? ఏ ప్రోటోకాల్ మేజర్గా వీఆర్ ట్రయింగ్ టు ఫాలో? మానిట్రియల్ ప్రోటోకాల్. 1987లో మానిట్రియల్ ప్రోటోకాల్ తీసుకొచ్చాం అనమాట. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అన్ని రెడ్యూస్ చేయాలి అని తీసుకొచ్చాం. సో దట్ ఈస్ మానిట్రియల్ ప్రోటోకాల్. సో నౌ విల్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. About 90% of atmospheric ozone is contained in the stratosphere ozone layer. That's a right statement. One ozone molecule are constantly formed and destroyed in the stratosphere. So obviously correct. Ozone molecules constantly destroy అవుతున్నాయి, దాంతో పాటు re-emit అవుతున్నాయి. Stratospheric ozone is formed naturally by chemical reactions involving solar ultraviolet radiations and oxygen molecules. Ozone concentration in the atmosphere vary naturally with sunspots, seasons and latitudes. మీకు sunspots అంటే చెప్పా. Sunspots అంటే ఏంటి? సోలార్ మ్యాక్సిమం అండ్ సోలార్ మినిమం అని ఉంటాయి. సోలార్ మ్యాక్సిమం టైంలో ఏంటి? 11-year సైకిల్ అని చెప్పాను. సోలార్ సైకిల్ ఈజ్ 11-year సైకిల్. ఆ 11-year సైకిల్లో ఏంటి? సోలార్ మ్యాక్సిమం వచ్చినప్పుడు ఎక్కువ సన్ స్పాట్స్ వస్తాయి. ఎక్కువ సన్ స్పాట్స్ వస్తే ఎక్కువ రేడియేషన్ బయటకు వస్తుంది, ఎక్కువ సోలార్ ఫ్లేర్స్ వస్తాయి బయటికి. అప్పుడు ఆటోమేటిక్గా నాకు యూవీ రేడియేషన్ ఎక్కువ వస్తుంది, ఓజోన్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్స్. సో దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. One chlorine atom can destroy over 1 lakh ozone molecules before it is removed from the stratosphere. Obviously that's a correct statement. Oka chlorine atom oka 1 lakh varaku ozone destroy chestund annamata. This is a right statement. So all the 5 are the correct option here regarding the ozone. Now we'll understand the next question. Reserve Bank of India. So Reserve Bank of India news loki enduku vachindi? Because RBI at the rate of 90 years and it is entering into the 90th year. RBI, because RBI ఎప్పుడు ఫామ్ అయింది? RBI Act 1934. ఇప్పుడు ఎంత? 2024. బట్ RBI ఇప్పుడు ఫామ్ అయినా సరే వర్కింగ్ స్టార్ట్ చేసింది 1935 నుంచి. వర్కింగ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ 1935. 1937లో కోల్కతా నుంచి టు ముంబై షిఫ్ట్ చేశారు హెడ్ క్వార్టర్స్. ముంబైకి షిఫ్ట్ చేశారనమాట హెడ్ క్వార్టర్స్ 1937. సో ఈ 1934లో ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే, సో దెర్ ఈస్ ఎ కమిషన్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ది హిల్టన్ యంగ్ కమిషన్. హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్తో ఆర్బీఐ ఫామ్ అయిందనమాట. సో ఆర్బీఐ ఫామ్ అయినప్పుడు 1937 అప్పుడు నుంచి కూడా, సో ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ బ్యాంక్, ఇట్ ఈస్ నాట్ ఎ నేషనల్ బ్యాంక్, అదొక ప్రైవేట్ బ్యాంక్గానే ఉంది. 1949లో సో ఇట్ ఈస్ నేషనలైజ్డ్. సో దాన్ని నేషనలైజ్ చేశారనమాట. అంటే అదొక గవర్నమెంట్ బ్యాంక్ అయింది. ముందు వరకు ప్రైవేట్ బ్యాంక్గా ఉండింది, మళ్ళీ గవర్నమెంట్ బ్యాంక్గా కన్వర్ట్ అయింది అనమాట. దిస్ ద ఆర్బీఐ రిగార్డింగ్ ది ఆర్బీఐ. సో ఆర్బీఐలో ఎంతమంది గవర్నర్స్ ఉంటారు? ఎంతమంది డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు?
హౌ మెనీ గవర్నర్స్ అండ్ హౌ మెనీ డిప్యూటీ గవర్నర్స్ ఆర్ దేర్ ఇన్ ఆర్బీఐ? సో గవర్నర్, ఓకే, అది పేరు ప్రతిసారి వస్తుంది కాబట్టి తెలుసు. ఎంతమంది డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు? సో దేర్ షుడ్ బి నాట్ మోర్ దెన్ 4 డిప్యూటీ గవర్నర్స్. 4 కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట డిప్యూటీ గవర్నర్స్. సో ఒక గవర్నర్, నాట్ మోర్ దెన్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారనమాట ఆర్బీఐ. వాళ్ళ టెన్యూర్ ఎంత? వాళ్ళ టెన్యూర్ నెక్స్ట్ అవే క్వశ్చన్ అడిగి చెప్పేసి 4 years. 4 years is their tenure and it is appointed by the central government. సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా అపాయింట్ చేస్తుంది ఆర్బీఐ గవర్నర్. ఏదైనా కండిషన్స్ ఉన్నాయా? వీళ్ళు ఏదైనా బ్యాంక్లో పనిచేయాలి, ఇటువంటి కండిషన్లు ఏం లేవు. సో దేర్ ఆర్ నో క్వాలిఫికేషన్స్ టు బీ అపాయింటెడ్ యాజ్ అన్ ఆర్బీఐ గవర్నర్. క్వాలిఫికేషన్స్ లేవు వాళ్ళకి. సో దట్స్ ద ప్రాబ్లమ్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇప్పుడు రఘురామ్ రాజన్ హ్యాస్ బీన్ అన్ ఎకనామిస్ట్. హీ హ్యాస్ బీన్ అన్ ఎకానమిస్ట్. సో ఆయన ఎక్కడో కేంబ్రిడ్జ్లో వర్క్ చేస్తున్నాయని తీసుకొచ్చాం. బట్ హియర్ దేర్ ఆర్ ద థింగ్స్ డిఫరెంట్గా వర్కౌట్ అవుతాయి అనమాట. So now we'll understand the Reserve Bank of India was set up on the basis of recommendations of the Hilton Young Commission. Now we'll understand the next question. So in 1899, British government established a solar observatory at which of the following places? India's first solar observatory, Asia's first solar observatory. So is present in Kodaikanal సోలార్ అబ్జర్వేటరీ అంటాం అనమాట. సో దే ఆర్ ట్రైంగ్ టు అబ్జర్వ్ ది సోలార్ రేడియేషన్. అంటే సోలార్ రేడియేషన్ వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా, వెదర్ ప్యాటర్న్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయని ఒక అబ్జర్వేటరీ తీసుకొచ్చాం 1899లో. సో ఇట్ ఈస్ గివెన్ బై ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మెయింటైన్ చేస్తుంది అనమాట. 1899 నుంచి మెయింటైన్ చేస్తున్నారు. సో అది న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? 1899, 125 years. సో 125 years ఆఫ్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్. అందుకని న్యూస్లో ఇటువంటి ఎక్కువ ఫోకస్ చేస్తుంది యూపీఎస్సీ. 100 years, 25 years, 50 years, 125 years. సో అందుకే ఇటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. సో కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. సో నౌ టెల్ మీ, సో ఎక్కడ ఏర్పాటు చేసింది? నీలగిరి హిల్సా, పల్నీ హిల్సా, అరావలి హిల్సా, గార్వాల్ హిమాలయాస్? సో హిమాలయాస్ ఎలాగో తీశారు, ఎందుకంటే కొడైకెనాల్ అంటున్నాం, తమిళనాడు అంటున్నాం, ఆబ్వియస్లీ గార్వాల్ ఉండదు. సో ఇప్పుడు అరావలి ఆబ్వియస్లీ రాజస్థాన్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అది లేదు. ఇప్పుడు కన్ఫ్యూజన్ అంతా నీలగిరీస్ పల్నీస్ మధ్యలోనే. సో నీలగిరియా పల్నీసా? సో ఆన్సర్ ఈస్ పల్నీస్. సో పళని హిల్స్లో తీసుకొచ్చారనమాట కొడైకెనాల్ అబ్జర్వేటరీ, సోలార్ అబ్జర్వేటరీ. సో నౌ విల్ అండర్స్టాండ్ ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. So Paradip Port is located at the confluence of Bay of Bengal and which river? సో ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా 145 million metric tons కెపాసిటీ అది తీసుకొచ్చిందనమాట. సో ఇట్ హ్యాస్ క్రాస్ ది దీన్ దయాల్ పోర్ట్ కెపాసిటీ కన్నా ఎక్కువ వర్క్ చేసి తీసుకొచ్చింది అనమాట ఇది. అందుకని న్యూస్లోకి వచ్చింది. సో పారాదీప్ పోర్ట్ అనేది మనకు 1960sలోనే ఏర్పాటు చేశారు. పారాదీప్ పోర్ట్ జవహర్లాల్ నెహ్రూ వచ్చి దాన్ని చేశారనమాట. సో దెన్ అగైన్ 8th మేజర్ పోర్ట్ అనమాట ఇది. ఇట్ ఈస్ ది 8th మేజర్ పోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఈస్ట్ కోస్ట్ పోర్ట్. ఈస్ట్ కోస్ట్ పోర్ట్ అంటే ఈస్ట్ కోస్ట్లో ఫస్ట్ ఎవరు కమిషన్ చేస్తారంటే ఈస్ట్ కోస్ట్లో ఫస్ట్ పారాదీప్ పోర్ట్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ద ఫస్ట్ ఈస్ట్ కోస్ట్ పోర్ట్ అంటాం అనమాట, కమిషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో చెప్పండి, సో ఇప్పుడు పారాదీప్ అనేది ఎక్కడుంది? సో వేర్ ఈస్ పారాదీప్ పోర్ట్ అనేది ఎక్కడుంది? సో పారాదీప్ ఐలాండ్. సో చాలా ఐలాండ్స్ ఉంటాయి అక్కడ. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఒడిస్సాలో ఉంది. సో ఒడిస్సాలో ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఒడిస్సాలో ఏ రివర్స్ ఉన్నాయి? ఆబ్వియస్లీ అన్నీ ఉన్నాయి. సో కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ద రివర్. సో ఏ రివర్ దగ్గర పారాదీప్ పోర్ట్ ఉంటుంది? సో ఇట్ ఈస్ మహానది రివర్. సో మహానది రివర్కి బే ఆఫ్ బెంగాల్కి కాన్ఫ్లుయెన్స్ మధ్యలో పారాదీప్ పోర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. సో నౌ these are the questions for today. We'll see you again, guys. See you.